ఫస్ట్ టైం అయితే మనం ఫ్లైట్ ఎక్కబోతున్నాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమ్నేల్లో చూస్తే అర్థమై ఉంటుంది. ఎస్, మనం మొదటిసారి ఫ్లైట్ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. అలాగా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళందరికీ సింపుల్ వేలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఫ్లైట్ ఎలా ఎక్కాలో, ఫ్లైట్ ఎక్కడానికి ముందు చేసే స్టెప్స్ అని ఎలా కంప్లీట్ చేయాలో చెప్తా చూడండి. చిన్నప్పటి నుంచి గాల్లో ఎగిరే ఫ్లైట్లే చూస్తాం కానీ మనం అయితే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కబోతున్నాం. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ మనం అయితే ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాం. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే ఇండియాలోనే ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ అయిన మనాలికి అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ అయితే మనం ఢిల్లీకి రీచ్ కావాలి. ఫస్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ కాగానే మనకైతే చాలా మంది అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది అయితే కనిపిస్తారనమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. మాకైతే ఎలాంటి డౌట్ లేకుండా డైరెక్ట్ అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళగానే ఫస్ట్ మనం అయితే బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్లైట్ కి 1.5 hour 1 hour ముందు అయితే బోర్డింగ్ పాస్ అయితే వస్తాయన్నమాట. ఈ మిషన్స్ అయితే మీకు ఎయిర్పోర్ట్ లో మొత్తం కనిపిస్తాయి. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి మీ ఫ్లైట్ పిఎన్ఆర్ నెంబర్ అయితే అందులో టైప్ చేస్తే ఆటోమేటిక్ గా మనకైతే కొన్ని స్టెప్స్ చేసుకుంటే బోర్డింగ్ పాస్ అయితే వస్తాయన్నమాట. సింపుల్ వేలో ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. ఒకవేళ మనకి అర్థం కాకపోతే అక్కడ చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడిగినా కూడా సింపుల్ వేలో మన బోర్డింగ్ పాస్ అయితే తీసి మనకి ఇస్తారనమాట. ఈ స్టెప్ కంప్లీట్ కాగానే మనం అయితే ఫస్ట్ సెక్యూరిటీ చెకిన్ కి అయితే ఎంటర్ అయిపోతాం అనమాట. ఫస్ట్ సెక్యూరిటీ చెకిన్ లో ఆధార్ అలాగే మన బోర్డింగ్ పాస్ అయితే చూస్తారనమాట. పాస్ తీసుకొని లోపలికి అయితే ఎంటర్ ఇస్తున్నాం. ఇక్కడ స్టెప్స్ అన్ని డీటెయిలింగ్ కూడా మనకు తెలియదు. ఆటోమేటిక్ ఇళ్ళకి వచ్చి ఎవరైనా అడుక్కుంటూ వెళ్ళిపోతే అర్థమైపోతూనే ఉంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం కాబట్టి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. ఢిల్లీ వెళ్ళడానికి ఎక్సైట్మెంట్ అనేది ఏం లేదు. కాకపోతే ఏంటంటే మనం ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నాం అనేది ఎక్సైట్మెంట్ చాలా ఉంది. చిన్నప్పటి నుంచి గాల్లో ఎగిరే విమానాలు చూసినాం కానీ మనం కూడా గాల్లో ఎగురుతాం అంటే చాలా ఎక్సైట్మెంట్ ఎవరికైనా ఉంటుంది. మేము కూడా చాలా ఎక్సైట్ ఫీల్ అవుతున్నాం. సెకండ్ స్టెప్ వచ్చేసి సెక్యూరిటీ లగేజ్ చెక్-ఇన్ అనమాట. ఈ స్టెప్ లో మన దగ్గర ఉన్న ఎలక్ట్రిక్ డివైజ్లు అలాగే ఎలక్ట్రిక్ ఐటమ్స్ అన్ని తీసి ఒక బాస్కెట్ లో అయితే మనం వేయాలన్నమాట. వేసి మనం ఓన్లీ ఎంటీగా సెక్యూరిటీ చెక్-ఇన్ కి అయితే వెళ్ళాలి. మొబైల్ ఫోన్ ఛార్జర్, ఎలక్ట్రిక్ డివైజ్లు అలాగే మెడలో ఉన్న చైన్లు, గొలుసులు, రింగులు అన్ని తీసి ఒక బాస్కెట్ లో తీసి మనం ఓన్లీ ఎంటీగా వెళ్ళాలి. ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి లోపలికి వచ్చినప్పుడు అంతా మనకి ఏం తెలియదు. అసలు బోర్డింగ్ ఏంది, డిపార్చర్ ఏంది, అసలుకి లోపలికి ఎట్లా ఎంటర్ కావాలి, చెక్ ఇన్స్ ఏందని చెప్పి అంత డిస్టర్బ్ గా అంత కన్ఫ్యూజ్ గా ఉంటుంది. కాకపోతే లోపల అంతా ఈజీ ఉంటుంది, మనం భయపడ్డంత ఏమి ఉండదు. మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా చాలా మంది ఇక్కడ హెల్ప్ చేయడానికి ఉంటారు. ఎమ్మటే చెప్పేస్తారు ఏ మిస్టేక్ చేసినావు, ఏం చేయాలని చెప్పి ఎమ్మటే నీ పక్కన నుండి చెప్తారనమాట. భయపడాల్సిన అవసరం ఏం లేదు, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడైతే మాది గేట్ నెంబర్ 9కి అయితే బోర్డింగ్ పాస్ అయితే వచ్చింది. అక్కడికైతే మేము వెళ్తున్నాం. ఈ 2 స్టెప్పులు కంప్లీట్ చేసిన తర్వాతకి మన బోర్డింగ్ పాస్ మీద మన గేట్ నెంబర్ అనేది కనిపిస్తుంది అనమాట. ఆ గేట్ నెంబర్ చూసుకొని ఆ గేట్ నెంబర్ దగ్గరికి అయితే రీచ్ అవ్వాలి. ఎలాగైతే మన రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ చూసుకొని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్తాం, ఇలా కూడా గేట్ నెంబర్ చూసుకొని అయితే గేట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అలాగా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే ఎవరైనా ఫ్లైట్ జర్నీకి ముందు ఒక 1.5 hour 1 hour ముందే ఎయిర్పోర్ట్ లో అయితే మనం ఉండాలన్నమాట. ఎందుకంటే మనం కొత్త కదా, అన్ని మన స్టెప్స్ అన్ని అర్థం కావేమో అని చెప్పి కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి 1 hour 1.5 hour ముందుంటే అన్నిటికీ సేఫ్ అయిపోవచ్చు. ఎయిర్పోర్ట్ లో షాపింగ్ చేసుకోవాలన్నా అలాగే ఏదైనా తినాలనుకున్నా కూడా అన్ని దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే టూ మచ్ ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. ఫ్లైట్ టైంకి ఒక 1.5 hour ముందే మేమైతే మా గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. చాలా సేపు ఎయిర్పోర్ట్ లో తిరుగుతూ టైం పాస్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఎయిర్పోర్ట్ మొత్తంలో చిల్ అయిపోయాను. నేను నాతో పాటు ఉన్న 6 అందరు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. ఎవరికి ఏం తెలియదు, కాకపోతే అందరికి తెలిసినట్టే లోపలికి వచ్చేసినాం. అంత సింపుల్ ప్రాసెస్, సింపుల్ గా లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఈ గేట్ నెంబర్ దగ్గర అయితే ఫైనల్ చెక్ అయితే ఒకటి ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి మళ్ళీ మన బోర్డింగ్ పాస్ అయితే చెక్ చేసి లోపలికి అయితే పంపిస్తారనమాట. దీంతో అన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి, సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఫ్లైట్ ఎంట్రీ. మొత్తానికి అయితే అన్ని కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. 7:20కి అయితే మా ఫ్లైట్ ఉంది. ప్రజెంట్ అయితే 6:20 అవుతుంది. బోర్డింగ్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది అనమాట. లోపలికి వెళ్ళి ఇంకేం కొత్త ఎక్స్పీరియన్స్ చేయాలో చూద్దాం. ఎక్సైటెడ్ అంటారు. చిన్నప్పుడు మావాడు మంచి చదువుకుంటూ ఫ్లైట్ లో తీసుకుపోతా అని చెప్పారంట. మావాడు చదువుకోకుంటే ఫ్లైట్ ఎక్కుతున్నా. లోపలికి అయితే వచ్చేసినాం. చాలా అంటే చాలా క్యూరియాసిటీగా ఉంది, ఎప్పుడు ఫ్లైట్ ఫ్లై చేద్దాం చెప్పి. ఇప్పుడు హీరో హోస్టర్స్ అయితే మనకి వెల్కమ్ చెప్పారు. ఫ్లైట్ ఎక్కి అయితే 10 minutes అయిపోయింది. ఫ్లైట్ ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది అని చెప్పి చాలా అంటే చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నా. క్యూరియాసిటీ లోపల పెరిగిపోతుంది. ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి ఏమన్నా వ్యూ చూద్దాం అనుకుంటే ఇది మొత్తం ఫాగి ఇంత వాటర్ ఉంది, ఏం కనిపిస్తలేదు బయటికి. ఇది కొంచెం ఎండ కొట్టి ఆరుతో లేకుంటే మేము దిగేలో పట్నే ఉంటో తెలియదు. ఏం చూడడానికి ఉన్నది ఆరకపోతే. చూద్దాం ఏమవుతుందో. మేమైతే చాలా అంటే చాలా హ్యాపీ, చాలా ఎక్సైటెడ్. అందరికి విండో సీట్స్ బుక్ చేసుకున్నాం. ఈ ఒక్కడికి విండో సీట్ మిస్ అయిపోయింది. మేము 6 members వస్తే 6 members కి అందరికి విండో సీట్లు ఉన్నాయి. అక్కడ ఒక 2 ఉన్నారు, మా వెనకాల 3.
ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి అయితే ఏరోప్లేన్ మోడ్ పెట్టేసిన. ఎప్పటి నుంచి ఏరోప్లేన్ మోడ్ వాడడం తెలుసు కానీ ఏరోప్లేన్ మోడ్ అసలు ఎందుకు ఉందంటే ఏరోప్లేన్ ఎక్కిన తర్వాత ఏరోప్లేన్ మోడ్ ఆన్ చేయడానికి ఉంది. కాకపోతే అందరూ దాన్ని దేని పడితే దానికి వాడతారు. నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి ఏరోప్లేన్ మోడ్ అయితే ఇప్పుడు ఆన్ చేసిన. ఏరోప్లేన్ మోడ్ వాడడానికి పర్ఫెక్ట్ ప్లేస్. ఏరోప్లేన్ ఎక్కిన తర్వాతకి ఏరోప్లేన్ ఎక్కి ఏరోప్లేన్ మోడ్ అయితే పెట్టేసిన. ఫ్లైట్లోకి మనం ఎంటర్ అవుతున్నప్పుడు ఎయిర్ హోస్టర్స్ అయితే మనకైతే వెల్కమ్ చెప్పేశారు. సీట్ గురించి కానీ మన బ్యాగ్ గురించి కానీ ఎలాంటి డౌట్ ఉన్నా వాళ్ళు ఎమ్మటే క్లియర్గా చెప్పేశారు అనమాట. ఫ్లైట్ ఉన్న ప్లేస్ నుంచి టేక్ ఆఫ్ అయ్యే ప్లేస్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 8 to 7 kilometers అయితే జర్నీ చేస్తుంది. లోపలే తిరుగుతుంది, మనకేం అర్థం కాదు. లాస్ట్ రన్వే ఎక్కేంత వరకు ఫ్లైట్ అయితే ఫ్లై కాదు. ఫ్లైట్ ఫ్లై అయ్యే ముందు మనకైతే కెప్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మనం అవన్నీ ఎందుకంటే మనం ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అటు ఇటు చూడడం, ఎప్పుడు ఫ్లై అవుతుందని చెప్పి ఎగ్జైట్ గా ఉండడం సరిపోతుంది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఎలా సర్వే కావాలని కూడా మన ఎయిర్ హోస్టెస్ అయితే డీటెయిలింగ్ గా చెప్తారు. అది కూడా వినండి జాగ్రత్త. మాది ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కావడం వల్ల బయట మొత్తం అంత వ్యూని ఎంజాయ్ చేయలేకపోయినా, అంత ఫాగీగా ఉంది. ఇప్పుడు చూడండి బయట చాలా బాగుంది. చూడండి చాలా బాగుంది. ఇట్లా మొత్తం ఆడిస్తాడు. ఇప్పుడు అల్కా పుల్కా అయితే చూడు, ఇట్లా కింద మీద తిప్పుతాడు, ఇట్లా చేస్తాడు. బాగా ఆడిస్తుంది. ఫస్ట్ టైం ఎక్కడం ఇట్లా ఆడిస్తాడు. కాసేపు ఆడిస్తాడు అట్లా చూడమంటాడు. స్లైడ్స్ కి చూడండి బాగుంది. ఆంటీ చాలా ఎక్స్పీరియన్స్డ్, ఆల్రెడీ చాలా సార్లు ఫ్లైట్ లో జర్నీ చేసింది అనమాట. మాకు అంతా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మాకు అన్నీ చెప్తుంది అనమాట. మాకు ఫస్ట్ టైం టేక్ ఆఫ్ అవుతుంటే ఫీల్ మాత్రం చాలా హైగా ఉంది. చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది అయితే. అసలు మనం ఆకాశంలో వచ్చిన తర్వాతకి మధ్యలో ఆయన వాళ్ళు ఇక్కడ కదులుతున్నావా ఏం అర్థం కాదు. అసలు ఆయన మన అసలు మూవ్ అయ్యేది ఏం తెలుసు. సైడ్ చూస్తే సైడ్ కి ఏం కనిపిస్తలేదు. ఏదో ఒక ఆకాశంలోకి అట్లా గ్యాలక్సీ ఉండిపోయినట్టు అనిపిస్తుంది. ఏం అర్థం. క్రేజీ అంటే క్రేజీ అసలు. మనం జర్నీ చేసిన ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా. అందులో ఫ్రీ మీల్ కూడా ఉంటుంది. మేము ఫ్రీ మీల్ కూడా ఎంజాయ్ చేసినాం. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పర్ పర్సన్ 6,000 అయితే టికెట్ కాస్ట్ పడ్డది. అదే ఒక 1 month ముందు బుక్ చేసుకుంటే 5,000 లోపు పడేది అనమాట. కాకపోతే మేము ఇన్స్టెంట్ గా బుక్ చేసినాం, 6,000 పడింది. ట్రైన్ లో 28 hours జర్నీ టైం ని జర్నీ చేసాం. మనం ఫ్లైట్ లో జస్ట్ 2 hours లోనే ఈ జర్నీ టైం ని కవర్ చేసి ఢిల్లీకి అయితే రీచ్ అయిపోయాం. అయితే మనం అయితే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అయితే ల్యాండ్ అయిపోయినాం సక్సెస్ఫుల్ గా. మనం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే 2 hours జర్నీ టైం అయితే వచ్చేసినాం. 2 hours 15 minutes అంతే ఎగ్జాక్ట్లీ. చాలా అంటే చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలు ఫ్లైట్ జర్నీ అంటే మామూలు విషయం కాదు. బాగుంది అసలు, నాకు చాలా బాగా నచ్చింది. సంతోషంలో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఎప్పుడైతే ఫ్లైట్ ఆకాశంలోకి ఇట్లా ఒక్కసారి టేక్ ఆఫ్ అవుతుందో అసలుకి ఏం అర్థం కావట్లేదు. అసలుకి చప్పున ఏదో సంథింగ్ అది ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్, అంత బాగా అనిపించింది. ఆకాశంలోకి వెళ్ళిన తర్వాతకి 1 hour వరకు సరిగ్గా ఏం కనిపించలేదు. మొత్తం ఫాగీ ఉండే. తర్వాతకి అంతా సన్ రైజ్ అయింది. క్లౌడ్స్, స్కై మొత్తం బ్యూటిఫుల్గా అనిపించింది. అవి కూడా రికార్డ్ చేసిన. తర్వాతకి దింపడానికి ఒక 1/2 hour ముందు నుంచి ఇంకేం కనిపించలేదు. ఢిల్లీలో టెంపరేచర్ 10 degrees ఉంది. ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది కదా, చాలా మొత్తం ఫాగీగా అనిపిస్తుంది కావచ్చు. అందుకనే మొత్తం ఫాగీగా ఉంది. ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ అసలుకి. హైదరాబాద్లో ఎక్కింది 6:30, 6:40కి ఎక్కినాం. ఇక్కడికి వచ్చేలోపు
9:20 అంటే 2 అవర్స్ అసలు ఏదో మనం పక్కన ఉన్న ఏదో ఒక విలేజ్కి వెళ్ళినట్టు ఢిల్లీకి వస్తుంది. క్రేజీ. లైఫ్లో అందరూ ట్రై చేయాలి ఫ్లైట్ జర్నీ అనేది. ఏదో ఒక టైంలో అందరు ఎక్కాలి, అంత బాగుంటుంది.